సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు అండర్ 8000 సెగ్మెంట్లో ఈ యొక్క పోకో C3 మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారనమాట. ఈ యొక్క పోకో C3 అంటే మనకు మరీ అంత కొత్త మొబైల్ అయితే ఏమీ కాదు. ఇది మనకు ఆల్రెడీ గ్లోబల్గా రెడ్మీ 9C మొబైల్ అయితే ఉందో సో దాన్నే రీబ్రాండ్ చేసి మన యొక్క ఇండియాలో పోకో C3 అనే పేరు మీద అయితే తీసుకొచ్చారనమాట. మరి దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుని దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి అండర్ 8000 సెగ్మెంట్లో గేమర్స్ తీసుకోవచ్చా లేదా, మంచి కెమెరా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా, మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా, దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు వాటర్ డ్రాప్ నాబ్స్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఇది మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే వినండి. దీంట్లో మనకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు అనమాట. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క పోకో C3 దీని యొక్క థిక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే మనకు 194 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మంచి థిక్నెస్ అనేది ఉంటుంది అనమాట. అంటే కొంచెం మందంగానే ఉంటుంది. కాకపోతే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే దీని యొక్క డిస్ప్లే వచ్చేసి మనకు అరౌండ్ 6.5 inch ఇచ్చారు కాబట్టి మనకు ఎంత పెద్ద డిస్ప్లే ఉంటే అంత లావుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అంత వెయిట్ కూడా పెరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు వెయిట్ విషయంలో అలాగే థిక్నెస్ విషయంలో పెద్దగా వింత అయితే ఏమీ కాదనమాట ఈ యొక్క ప్రైస్ రేంజ్లో. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.43 inch HD+ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అలాగే దీనికి వచ్చేసి మనకు పండా గ్లాస్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క పండా గ్లాస్ అనేది మనకు గొరిల్లా గ్లాస్ కంటే అంత స్ట్రాంగ్గా, లేకపోతే గొరిల్లా గ్లాస్ ఈ యొక్క పండా గ్లాస్ కంటే బెటర్ అని. సో రెండు చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ రెండు ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే ఈ యొక్క పండా గ్లాస్ అనేది ఏదైతే ఉందో ఇది మనకు చైనీస్ కంపెనీ అనమాట. చైనీస్ గ్లాస్ తయారు చేసే కంపెనీ. ఈ యొక్క కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంపెనీ ఏదైతే ఉందో ఇది మనకు అమెరికన్ కంపెనీ అనమాట. అండ్ దీన్ని బట్టే మీరు ఏ కంపెనీ వాడాలో ఇంకా మీ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో చైనీస్ ప్రోడక్ట్స్ బాయ్కాట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యొక్క పండా గ్లాస్ తీసుకోకూడదని దీని యొక్క అర్థం అనమాట. తర్వాత అమెరికన్ గ్లాస్ అంటే గొరిల్లా గ్లాస్ పైన ఎవరైతే ఎక్కువ మనసు పారేస్తున్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అనేది చెప్పుకోవచ్చు. సో హవెవర్ మనకు రెండు అనేది కొంచెం ఈక్వల్గానే ఉంటాయి. ఇందులో మనకు ఎలాంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. తర్వాత దీంట్లో చూసినట్టయితే మనకు 480 nits ఈ యొక్క బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. ఈ రకంగా చూసినట్టయితే మీరు బయట ఎండలో తిరిగినా సరే ఈ యొక్క మొబైల్ బ్రైట్నెస్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట దీని యొక్క డిస్ప్లే అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు డిస్ప్లే వచ్చేసి చాలా పెద్ద డిస్ప్లే అయితే ఇచ్చారు. మీరు యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు కానివ్వండి, తర్వాత చిన్న చిత్కా గేమ్స్ ఆడేటప్పుడు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి ఈ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది అనమాట ఈ యొక్క 8000 సెగ్మెంట్లో. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరా విషయాల గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం అనమాట. ముందుగా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు 13MP+2MP+2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 13MP మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f2.2 అపార్చర్తో అయితే ఉంటుందన్నమాట. తర్వాత 2MP వచ్చేసి మ్యాక్రో కోసం, తర్వాత 2MP వచ్చేసి డెప్త్ సెన్సర్ కోసం అనమాట. అండ్ దీంతో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 5MP మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క వాటర్ డ్రాప్ నాబ్స్తో అయితే ఉంటుంది. ఇది కూడా మీకు f2.2 అపార్చర్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంతో కూడా మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఒక్కోవచ్చు ఫ్రెండ్స్ అరౌండ్ 8000 సెగ్మెంట్లో ఇంకా కెమెరా ఎలా ఉంటుందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో ఓవరాల్గా కొంచెం బేసిక్ అంటే అప్పుడప్పుడు ఫొటోస్ దిగే వాళ్ళు ఉంటారు చూడండి, సో వాళ్ళకి మాత్రం సూట్ అవుతుంది అనమాట. లేదు నాకు కెమెరా కోసమే అండర్ 8000 సెగ్మెంట్లో కావాలంటే మీకు డెఫినెట్గా రియల్మీ C12 కానీ లేకపోతే రియల్మీ నార్జో 20 అయినా తీసుకోండి. అక్కడ మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది దీనికంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. ఇది మీకు కేవలం డైలీ టు డైలీ రొటీన్ ఎవరైతే ఉంటారో అంటే వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, ఫేస్బుక్ చాటింగ్ కానివ్వండి, తర్వాత ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఎవరైతే డైలీ రొటీన్గా యూజ్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రాసెసర్ అనేది అద్భుతంగా ఉంటుంది. లేదు నేను గేమింగ్ కోసం కావాలి, ఎడిటింగ్ కోసం కావాలి అనుకునే వాళ్ళకు ఈ యొక్క పోకో C3 అనేది మీకు అస్సలు యూజ్లెస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు Android 10 అప్డేట్ ఉంటుంది. తర్వాత దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు MIUI
5/12 లేటెస్ట్ అప్డేట్తో అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ముఖ్యంగా మనకు 2 వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. 3GB + 32GB లేకపోతే 4GB + 64GB ఈ యొక్క వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. అంతేకాక మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా వస్తారనమాట. దీంట్లో ఇది కొంచెం మంచి విషయం అనేది చెప్పొచ్చు. తర్వాత మనకు EMC 5.1 అనేది ఇచ్చారు. ఇది ఇంతకుముందే నేనైతే చెప్పేశాను అనమాట. సో ఈ రోజులో చూసుకున్నట్టయితే మనకు అట్లీస్ట్ 4GB ర్యామ్ మాత్రం కంపల్సరీ. మీరు 3GB జోలికి అయితే అస్సలు వెళ్ళకండి ఈ రోజులో. ఎందుకంటే ఈ రోజులో వచ్చే గేమ్స్ కానివ్వండి, తర్వాత ఈ రోజులో వచ్చే అప్లికేషన్స్ కానివ్వండి, అంటే మీరు యాప్స్ అనేవి ఎక్కించుకుంటూ ఉంటారు కదా, ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో నుంచి. సో ఆ యొక్క యాప్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డెవలపర్స్ అనేది అట్లీస్ట్ 4GB ర్యామ్ ఉంటేనే సపోర్ట్ చేసే విధంగా అయితే ఈ రోజులో అయితే క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజులో చూసినట్టయితే మనకు అప్ టు 12GB ర్యామ్ వరకు అయితే మన యొక్క ట్రెండ్ అయితే నడుస్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క 3GB ర్యామ్తో వచ్చిన మొబైల్ అనేది మనకు ఎక్కడ యూస్ఫుల్ అయితే కాదు. మీరు తీసుకోవాలంటే డెఫినెట్గా అట్లీస్ట్ 4GB ర్యామ్ ఉన్న మొబైల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదంటే ఇదే కాదు, మీరు ఏ మొబైల్ అయినా మీకు అట్లీస్ట్ బేస్ అనేది 4GB ర్యామ్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. తర్వాత మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చారు కాబట్టి సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు ప్లస్ 1 మెమరీ కార్డు వేసుకునే ఛాన్స్ అయితే అక్కడ మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంటర్నల్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే మంచి అద్భుతమైన అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అంతేకాక మనకు 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు అనమాట. సో మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది మేజర్గా బ్యాటరీ అయితే డెఫినెట్గా రియల్మీ C12కి అయితే షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో వచ్చేసి మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. అంతేకాక సేమ్ మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G35 ఇదే ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో మీరు బ్యాటరీ కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళైతే డెఫినెట్గా రియల్మీ C12 అయితే తీసుకోండి. తర్వాత దీంట్లో మనకు 5000 mAh ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మీకు 1 day బ్యాటరీ అయితే పక్కాగా వస్తుంది. కాకపోతే రియల్మీ C12 చూసినట్టయితే దీనికంటే కొంచెం ఎక్స్ట్రాగా వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇది మనకు డిఫాల్ట్గా వచ్చే ఛార్జర్స్ అనమాట. ఎందుకంటే ఈ రోజులో మనకు హైప్ అనేది నడుస్తుంది కాబట్టి ఈ యొక్క వాట్స్ పేరు వింటేనే ఫాస్ట్ ఛార్జింగ్ అనుకుంటారని వీళ్ళ యొక్క ఫీలింగ్ అనమాట. తర్వాత మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ ఏ దానికన్నా రావనివ్వండి, అది వచ్చిందంటే ఇంకా మీకు ఈ యొక్క ఛార్జింగ్ అనేది కొంచెం డల్గానే ఎక్కుతుంది. ఇదే మీకు అంత స్పీడ్గా అయితే ఎక్కదనమాట. అండ్ 3.5mm జాక్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో వచ్చేసి మనకు బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కలర్ అనేది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఏ కలర్ నచ్చితే ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే అనమాట. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. 3GB + 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 7499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత హైండ్ వేరియంట్ 4GB + 64GB ర్యామ్ వేరియంట్తో వచ్చేసి మనకు 8999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారనమాట. మరి ఈ యొక్క ప్రైస్ రేంజ్కి మీరు కొందగా మొబైలా కాదా అంటే డెఫినెట్గా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క బ్యాటరీ, తర్వాత దీని యొక్క ప్రాసెసర్, తర్వాత దీని యొక్క డిస్ప్లేని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు బ్యాటరీ అనేది ఇంకా కొంచెం బాగా కావాలంటే రియల్మీ C12 అయితే తీసుకోండి. తర్వాత దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఉంది. అది కూడా మనకు రియల్మీ నుంచి వచ్చిన రీసెంట్గానే లాంచ్ అయిన రియల్మీ నార్జో 20E అనమాట. దాంట్లో చూసినట్టయితే మనకు ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అది కూడా దీనికంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే నేను ఈ యొక్క 3 మొబైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఎవరైనా కొనాలనిపిస్తే డెఫినెట్గా అయితే తీసుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ యొక్క Poco C3 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.